ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. ఆనంది అని రాసున్న కవర్లో ఉన్న డబ్బులు మా నాన్న చూసి ఆనందపడాలి అనుకున్నాను, కానీ అది జరగలేదక్క. మీరందరూ నా సమస్యని తీర్చారు, నన్ను ఆదుకున్నారు, కానీ నా మనసులో పోయిన నా కష్టార్జితం గుర్తుకొస్తుందక్క. అసలు ఆనంది డబ్బులు ఎలా మిస్ అయ్యాయి? ఎవరు తీసుంటారు? నీ కష్టార్జితం ఎక్కడికి పోదు ఆనంది, చూస్తూ ఉండు. ఆ డబ్బులన్నీ నిన్ను వెతుక్కుంటూ నీ దగ్గరికే వస్తాయి. నాకా నమ్మకం ఉంది. సరే ముందు నువ్వు కళ్ళు తుడుచుకో. పద వెళ్దాం. జాగ్రత్త, మెల్లగా, జాగ్రత్త. సరే మహేష్, నువ్వు కాసేపు రెస్ట్ తీసుకో. ఆలోపు దియాతో వంట చేయించి పంపిస్తాను, సరేనా? డాడ్, ఏంటి మహేష్? ఆనంది ఎక్కడుంది? ఆనంది గార్మెంట్స్ ఫ్యాక్టరీలోనో లేక హాస్టల్లోనో ఉంటుంది. ఎందుకురా? ఆనందిని పిలిపించి వంట చేయమని చెప్పండి. సరే, ఆనందిని పిలిపించి తనతోనే వంట చేయించి పంపిస్తాను, సరేనా? రెస్ట్ తీసుకో. హలో సార్, ఇన్స్పెక్టర్ రఘురామ్ను మాట్లాడుతున్నాను. మిత్ర అనే ఒక అమ్మాయి మీ కొడుకు మహేష్ని ఎవరో చంపడానికి ప్రయత్నించారు అని పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. అది నిజమేనా? కంప్లైంట్ ఇచ్చిన ఆ అమ్మాయి మీకు రిలేషనా? మిత్ర మా రిలేటివ్ అమ్మాయే. మా అబ్బాయి మహేష్ని యాక్సిడెంట్ ద్వారా చంపే ప్రయత్నం కూడా జరిగింది, అది కూడా నిజమే. దానికి సంబంధించిన కొన్ని వివరాలు మిమ్మల్ని అడగాలి. మీరు కొంచెం స్టేషన్కి వస్తారా? మా అబ్బాయిని ఇప్పుడే హాస్పిటల్ నుండి ఇంటికి తీసుకొచ్చాం. ఇంట్లో కూడా ఎవరూ లేరు. నేను తనతో పాటు ఉండాలి. అతను కొంచెం బాగైన తర్వాత టైం చూసుకుని నేనే పోలీస్ స్టేషన్కి వస్తాను. పర్వాలేదు సార్, మీ ప్రాబ్లం నాకు అర్థమైంది. మీరు స్టేషన్కి రావాల్సిన అవసరం లేదు. నేనే మీ ఇంటికి వచ్చి ఎంక్వైరీ చేస్తాను. మీకు ఓకే కదా సార్? మిమ్మల్నే రావచ్చు కదా? ఓకే సార్, రండి. ఓకే సార్.